నా తలంపుల ద్వారా చేసిన దోషానికి ఆ తల మీద ముళ్ళ కిరీటం కొట్టించుకున్నాడు నా శాపం తీసివేయడానికి. నా కాళ్ళ ద్వారా నేను చేసిన ప్రతి పాపానికి కానీ కాళ్ళకు మేకలు కొట్టబడ్డాయి. నా దేహంతో నేను చేసిన ప్రతి దోషానికి నా ఆత్మ నరకానికి వెళ్ళి తీరాలి, అగ్నిగుండానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్లకుండా నన్ను తప్పించడానికి నా శిక్షను శిలువలో భరించాడు. అది ఎప్పుడైతే నేను గ్రహించానో, నా యేసు ప్రభువా నన్ను క్షమించమని వేడుకున్నా, ఆ రోజు నేను సమర్పించుకున్నా. ఇక నుండి నా కొరకు నీ చేతులు అప్పగించావు, నా చేతులు పాపం తీసివేయడానికి నీ చేతులు మేకులకు అప్పగించావు, నా పాదాల దోషం తీసివేయడానికి నీ పాదాలు మేకులకు అప్పగించావు, నా శాపం తొలగించడానికి నీ తలన ముళ్ళ కిరీటానికి అప్పగించిన ఓ యేసునాథా, ఇక ఈ భక్తుడు నీవాడే. నా చేతులు నీవే, నా తల నీదే, నా నోరు నీదేనయ్యా, నా కళ్ళు నీవే, నా పాదాలు నీవే, సచ్చేదాకా నీ సేవలోనే ఉంటానని సమర్పించుకున్నాను. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత నా అలవాట్లన్నీ పోయాయి. యేసునాథు నా బ్రతుకును మార్చేశాడు. నా కుటుంబంలో గొప్ప శాంతి సమాధానం